నమస్తే, నేను సిరి. వైఎస్ఆర్సీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ తీరు పైన, ఇంకా కొడాలి నాని తీరు పైన అయితే వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు. విశాఖకు చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే జరగడం జరిగింది. అండ్ ఇట్లనే కొడాలి నాని మీద కూడా కొంత వ్యతిరేకత అయితే ఆ పార్టీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అయితే చూపించడం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖ మాజీ ఎమ్మెల్యే కూడా గణేష్ కుమార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? గణేష్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో 3 పర్యాయాలు పోటీ చేసి విశాఖపట్నం నుంచి గెలిచి 2019లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. మన 2024లో అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. సహజంగా వాడు గమనించుకోండి, కొడాలి నాని అయినా, వల్లభనేని వంశీ అయినా, రోజా అయినా, వీళ్ళ ముగ్గురు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినాళ్లే. అవును సార్. వాసుపల్లి గణేష్, ఈ నలుగురు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినాళ్లే. సాంప్రదాయంగా రాజకీయం చేద్దాం అనుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉన్న నాయకులు, మొట్టమొదటి కూడా తెలుగుదేశంగా వ్యతిరేకించే వాళ్ళు, ప్రత్యామ్నాయం కనపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పంచం చేశారు రాజశేఖర రెడ్డి కుమారుడని. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించినంత వరకు వీళ్ళ ముగ్గురు వల్ల, వీళ్ళ నోటి దూర వల్ల పార్టీకి తీవ్రమైన నష్టం జరిగిందనేది పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్న మాట మాత్రం వాస్తవం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఒక్కొక్కళ్ళు వరుసపెట్టి వీళ్ళని ఏ విధంగానైనా సరే పార్టీ నుంచి బయటికి పంపించాలనే కార్యక్రమం వాళ్ళు చేపట్టారనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దానికి కారణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళు తక్కువ మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ వర్గాన్ని దగ్గర చేర్చుకునే ఉదంతంలో వీళ్ళిద్దరినీ ప్రయోగించారనేది కూడా వాస్తవం. ఇప్పుడు అది వాళ్ళకే ఎదురు తగిలింది. వాళ్ళ పరిధి దాటి వాళ్ళు చెప్పింది వీళ్ళు పలికి పార్టీకి తీవ్రమైన నష్టం చేశారు. ఇక్కడ పార్టీ వాసుపల్లి గణేష్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నిజంగా పార్టీకి వాళ్ళు మాట్లాడే మాట తప్పులైతే మీరు కానీ మీ పార్టీ పెద్దలు కానీ ఏ రోజైనా ఇది తప్పని మాట్లాడారా? ఈరోజు పార్టీ ఓడిపోయింది కాబట్టి ఎవరో ఒకళ్ళ మీద నెపం వేయాలి కాబట్టి వాళ్ళిద్దరి మీద లేదా రోజాని నోరు తగ్గించుకోమని, వాళ్ళిద్దరి వల్లే పార్టీకి నష్టపోయిందని ఈరోజు మాట్లాడుతున్నారు అంటే, మీ అధినాయకుడు చూస్తూ మెలకుండా ఊరుకున్నందువల్ల, ఆయన చేసిన నిర్వాహకం వల్ల, ఆయన ప్రోత్సాహం వల్ల అరాచకవాదులు, రౌడీలు, గోండాలు, భూ కబ్జాదారులు వాళ్ళందరినీ పోషించి పెద్ద చేసినందువల్ల పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు కొడాలి నానినో లేకపోతే వంశీనో రోజానో బలిపశువులు చేయాలని చెప్పని వాసుపల్లి గణేష్ మాట్లాడుతున్నాడు. కానీ నువ్వు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళావు? ఇది గమనించుకోవాలి కదా. నీ వల్ల పార్టీకి ఏమైనా ఒరగబెట్టిందా? నువ్వు మాట్లాడలేదు కదా, నిన్ను ఎందుకు గెలిపించలేదు జనాలు? అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. అందుట్లో ఒక సాధనంగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వ హననం చేయడానికి వీళ్ళని ఉపయోగించాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల పార్టీ నష్టపోయింది, వాళ్ళు నష్టపోయారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డికి జనానికి జరిగినటువంటి యుద్ధం. మధ్యలో మీరెవరు పాత్రదారులు కాదు, సూత్రధారులు కాదు. జగన్ చేసిన అరాచకాలకి ప్రజలు చెంపపెట్టి చేశారు. వాళ్ళు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అందుట్లో అందరూ ఓడిపోయారు కదా. మిగిలిన వాళ్ళు మంచి చేస్తే వాళ్ళు గెలవాలి కదా. గెలవలేదంటే దాని అర్థం ఏంటి? ఈరోజు కావాలని పనిగట్టుకొని కొంతమందిని బయటికి పంపించే కార్యక్రమంలో ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జరిగిన ఉదంతం ఏంటి, జరుగుతున్నది ఏంటి? ఈరోజు అతను చేసిన దానికి, అతని తప్పుల వల్ల, అతను అత్యుత్సాహం వల్ల ఈరోజు వంశీ అనే వ్యక్తి ఇరుక్కుపోయాడు. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ కక్షపూరితంగా ఏం చేయట్లేదు. అది కూడా ఒప్పుకున్నాడు వాసుపల్లి గణేష్. అందుకు మెచ్చుకోవాలి. రోజా గారి గురించి కూడా కొంచెం మాట్లాడితే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడాన్ని మేము ఎట్లయితే ఆహ్వానించినామో వీళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు ఉండకుండా ఉంటే ఇంకా మంచిది అన్నట్టు తను మాట్లాడడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? దాంతో పాటు అదే నేను చెబుతున్నాను, అంత మాట్లాడే ధైర్యం ఉన్నా నీకు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ తప్పులు చేసావు ఇందువల్లే పార్టీ ఓడిపోయిందని మాట్లాడితే ఇంకో ధైర్యవంతులని చెప్పుకునేవాడిని నేను.
నువ్వు చేసుకున్నటువంటి ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ కట్టమని విజయసాయి రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి కట్టి అంత పిచ్చాడా జగన్మోహన్ రెడ్డి? లేకపోతే కొడాలి నాని మాట్లాడుతుంటే అది బాగుంది అని చెప్పి ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమీ తెలియకుండానే ప్రోత్సహించాడా? ఆ రోజు వంశీని పిలిచి ఇది నువ్వు మాట్లాడింది పొరపాటు, ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పినట్టయితే ఇప్పుడు అతను నిజంగానే నాయకుడు, తప్పుల్ని ఒప్పుకోవట్లేదని చెప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. నువ్వు ప్రోత్సహించావు కదా. రఘురామకృష్ణరాజు గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో విమర్శిస్తుంటే నువ్వు నవ్వుకున్నావు కదా. మరి అలాంటి నాయకుడు అంటే నడిచిన వాళ్ళు మీరు శుద్ధపోసలేనట్టు మీరు మాట్లాడుతూ ఉంటే ఎట్లా? ఇది గమనించుకోవాలి. కాబట్టి ఈరోజు ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు కొంతమందిని పార్టీకి బయటికి పంపించేసి పార్టీని మూసేయాలని చెప్పి ఆలోచించుకుంటున్నారు. అందువల్ల వాసుపల్లి గణేష్ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడని అయితే నేను భావిస్తున్నా. అంటే ఇప్పుడు మేము విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని కూడా వెళ్ళడాన్ని మేము ఆహ్వానిస్తున్నామంటే ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే అసలు ఏంటంటారు సార్? ఇంకెవరైనా వెళ్ళిపోవాలని చెప్తున్నారా? పార్టీ మూసేయాలనే ఆలోచన ఉన్నారు కాబట్టి ఒక్కొక్కళ్ళని బయటికి వెళ్ళమని చెప్పని వాళ్ళు సందేశం ఇస్తున్నారని భావించాలి మీరు. ఎందుకంటే ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు, ఉత్తరాంధ్రలో ఓడిపోవడానికి కారణమే విజయసాయి రెడ్డి, ఆయన వెళ్ళిపోవడం మంచిది అయింది, ఇంక ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళిపోండి అంటే ఎవరినైనా పొమ్మనలేక పోగొట్టుతున్న మాటలు అనుకోవచ్చు, ఇవి ఎలా అనుకోవాలి సార్? మరి అదే వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఎవరినైతే ముందు పార్టీని మూసేయాలనుకుంటున్నారు వాళ్ళు మీరు గమనించుకోవాలి. పార్టీని మూసేయాలనుకుంటే నాయకులందరూ వెళ్ళిపోయారు, కార్యకర్తలు వెళ్ళిపోయారు, ఇంక పార్టీని నడుపుతాం మూసేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు కాబట్టి, లేదంటే ఈ పార్టీ వాళ్ళందరూ వేరే పార్టీలో చేర్చాలని అతను ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు. అంటే వేరే పార్టీ అంటే అక్కడ ప్రచ్ఛన్నం ఏముంది సార్? అంటే తెలుగుదేశం అయితే నో బోర్డ్ అంటే నో ఎంట్రీ అని చెప్పేసింది, ఇంకా ఉంది అక్కడ బీజేపీ, ఇంకా జనసేన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కొంతమంది వెళ్ళారు, జనసేన పార్టీలో కొంతమంది వెళ్ళారు, తెలుగుదేశం పార్టీలో కొంతమంది వెళ్ళారు. ఎల్లనాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటి కనపడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో రాయబారాలు అంటున్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇతని మీద ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉంది. అందుకని నేను శైలజానాథ్ కూడా అన్నాడు కదా, విజయలక్ష్మి గారిని పార్టీ అధ్యక్షురాలను చేయాలని, ఆమె చేతిలో పార్టీ పెట్టాలని. అంటే వీళ్ళందరూ కలిసి గంపగుత్తుగా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారని అయితే భావించాల్సి వస్తుంది. అంటే మళ్ళీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ పిల్ల కాంగ్రెస్ అనే పేరు ఉంది వైసీపీ పార్టీ, మళ్ళీ అక్కడే కలిసిపోతుందా? అంటే గతంలో చూసినట్టయితే షర్మిల గారు ఒక వ్యాఖ్య చేశారు, ఎన్ని పిల్ల కలవలు ఉన్నా వచ్చి మళ్ళీ తల్లి దాంట్లో కలవాల్సిందే అని చెప్పేసి, మళ్ళీ ఆ మాట నిజం చేస్తున్నారు అనుకోవచ్చు. నిస్సందేహంగా ఆ విధంగానే పయనిస్తున్నారని భావించాలి. వాళ్ళకి అర్థమైపోయింది పార్టీకి మనుగడ చేయటం కష్టం, మనం గెలవడం కష్టం, అధికారం రావడం కష్టం. కాబట్టి ప్రస్తుతానికి నా మీద ఉన్న అభియోగాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా వ్యతిరేకంగా ఉంది కాబట్టి, ఎవరో ఒకటి మనకు అండదండలు కావాలి కాబట్టి, నేను గనక వెళ్తే అక్కడ రాహుల్ గాంధీయో, ప్రియాంక గాంధీయో, లేదంటే సోనియా గాంధీయో దగ్గర తీసుకోరు. కాబట్టి ఇట్లా వీళ్ళందరూ పాత కాపులందరినీ చేరదీసి వాళ్ళ ద్వారా తిరిగి కాంగ్రెస్ పార్టీలో కలుపుకోవాలని అతను ప్రయత్నం చేస్తున్నాడని భావించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.